వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. పోలింగ్ రోజు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. రంగంలోకి దిగిన ఈసీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. అయితే పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని ఎయిర్పోర్టులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేసినట్లుగా సమాచారం. పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పిన్నెల్లి సోదరులను పట్టుకునేందుకు ఏపీ పోలీసు బృందాలు హైదరాబాద్ లో గాలింపు చేపట్టారు. మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్ల కేసు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120B సెక్షన్ల కింద కేసులు. పిన్నెల్లిపై పీడీపీపీ చట్టం కింద మరో కేసు నమోదు చేశారు. పిన్నెల్లిపై ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు కూడా నమోదు చేశారు. ఈ నెల 20నే పిన్నెల్లిపై కేసు పోలీసులు నమోదు చేశారు. పోలింగ్ రోజు ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం కాగా ఒక్క మాచర్లలోనే 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా తెలిపారు. 10 సెక్షన్ల కింద మాచర్ల ఎమ్మెల్యేపై కేసులు పెట్టాం. 7 ఏళ్ల వరకు ఆయనకు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. ఆయన అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు వెళ్లాయి. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఎంకే మీనా తేల్చి చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.